హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ నెలకొంది. సంక్రాంతి తర్వాత హైదరాబాద్కు తిరిగి వస్తున్న వారితో రద్దీ పెరిగింది. చిట్యాల, పెద్దకాపర్తి, చౌటుప్పల్ వద్ద వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. మరింత సమాచారం మా ప్రతినిధి ఈశ్వర్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. రైట్, హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపైన అయితే వాహనాల రద్దీ అయితే కొనసాగుతుంది. తెల్లవారుజాము నుంచి కూడా వాహనాల రద్దీ అయితే క్రమంగా పెరుగుతూ వస్తుంది. అయితే గత సంక్రాంతి సెలవుల కోసం ఇటు హైదరాబాద్ నుంచి ఏపీకి వెళ్ళిన వాళ్ళందరూ కూడా తిరిగి రావడంతో ఒక్కసారిగా ఈ హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపైన అయితే రద్దీ పెరిగిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా శని ఆదివారాల్లో సుమారు 2,50,000 వాహనాలు వెళ్ళినట్లు కూడా అధికారులు చెప్పారు. అయితే నిన్న ఆదివారం అమావాస్య కావడంతో చాలా మంది సెంటిమెంట్గా భావించి నిన్న చాలా వరకు కూడా ప్రయాణం అనేది తగ్గించారు. అయితే ఈ రోజు తెల్లవారుజాము నుంచి కూడా ప్రయాణం ఇటు ఏపీ నుంచి ఒక్కసారిగా హైదరాబాద్ రావడంతో ఈ హైవే మొత్తం కూడా భారీగా వాహనాల సంఖ్య అయితే రద్దీ పెరిగిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఇటు అద్దంకి నార్కెట్పల్లి హైవే పైన కూడా వాహనాల రద్దీ అయితే కొనసాగుతుంది. అయితే గత 2 రోజుల క్రితం కూడా వాహనాల రద్దీకి అనుగుణంగా కూడా ఎక్కడికక్కడ ట్రాఫిక్ ఆంక్షలు విధించారు, డైవర్షన్ ఇచ్చారు. అయితే ఈ రోజు వాహనాలన్నీ కూడా స్మూత్గా వెళ్తాయి, రద్దీ ఉండదనే ఉద్దేశంతో ఆ డైవర్షన్ మొత్తం కూడా ఎత్తేసి ఉదయం 9 గంటల నుంచి కూడా వాహనాలన్నింటినీ కూడా సాఫీగా హైవే పైన వెళ్తున్నారు. దీంతో ఒక్కసారిగా ఈ నల్గొండ జిల్లా చిట్యాల ప్రాంతం వద్ద మొత్తం కూడా 2 కిలోమీటర్ల మేర అయితే వాహనాలన్నీ కూడా బారుతీరాయి. దీంతో అప్రమత్తమైనటువంటి పోలీస్ సిబ్బంది, ట్రాఫిక్ సిబ్బంది అందరూ కూడా ఈ ప్రధాన జంక్షన్ల వద్దకు వచ్చేసి ఎప్పటికప్పుడు ట్రాఫిక్ జామ్ లేకుండా వాహనాలన్నింటినీ కూడా క్రమబద్ధీకరిస్తున్నారు. వాహనాన్ని కూడా స్మూత్గా వెళ్ళేదని కూడా కసరత్తు చేస్తున్నారు. ముఖ్యంగా ఇక్కడ చిట్యాల ప్రాంతంలో ఇక్కడ ఫ్లైఓవర్ నిర్మాణం కొనసాగుతుంది. దీంతో ఇక్కడ ఈ మొత్తం సర్వీస్ రోడ్లన్నీ కూడా కొంచెం ఇరికిరిగ్గా ఉండటంతో వాహనాలన్నీ కూడా చాలా నెమ్మదిగా కదులుతున్న పరిస్థితి ఉంది. ఇక్కడ చిట్యాల ప్రాంతంలో నుంచి శివార ప్రాంతం వరకు సుమారు 2 కిలోమీటర్ల వరకు అయితే వాహనాలన్నీ కూడా బాడుతీరిన పరిస్థితిలో ఉంది. దీంతో పాటు ఇటు చిట్యాల హైవే పైక నుంచి సర్వీస్ రోడ్ మీద నుంచి కూడా వాహనాలన్నీ కూడా ఎప్పటికీ వచ్చిన వాహనాలు అప్పుడే పంపిస్తున్నారు. కొంతసేపు అక్కడ హెవీ వెహికల్స్ని పక్కన ఆపి చిన్న చిన్న వాహనాలు, కార్లు, బైకులు మాత్రమే పంపిస్తున్నారు. ట్రాఫిక్ కొంచెం క్లియర్ అయిన తర్వాత హెవీ వెహికల్స్ పంపిస్తున్నారు. ప్రస్తుతం అయితే బస్సులు వచ్చే ఆర్టీసీ బస్సు మొత్తం కూడా కిక్కిరిసిపోయిన పరిస్థితితో ఉంది. ఇక్కడ చిట్యాలతో పాటు పెద్దకాపర్తి ఆ ప్రాంతంలో కూడా ఫ్లైఓవర్ నిర్మాణం జరుగుతుంది. అక్కడ కూడా సర్వీస్ రోడ్లు మొత్తం కూడా చాలా ఇరుగ్గా ఉండటం వల్ల అక్కడ కూడా వాహనాలన్నీ కూడా కిలోమీటర్ మేర అయితే వాహనాలు బారుతీరాయి. అక్కడ కూడా వాహనాలు చాలా నెమ్మదిగా వెళ్తున్న పరిస్థితితో ఉంది. ఇక చౌటుప్పల ప్రధాన జంక్షన్ వద్ద కూడా వాహనాలు నెమ్మదిగా ఆగుతూ వెళ్తూ ఉన్నాయి. అయితే ఇక్కడ అద్దంకి నార్కెట్పల్లి హైవే పైన కూడా పొందుగోలు బ్రిడ్జి వద్ద, అదేవిధంగా మిర్యాల కూడా జంక్షన్ వద్ద, తర్వాత నల్గొండ, తర్వాత నార్కెట్పల్లి వద్ద కూడా వాహనాలన్నీ కూడా కాస్త ఆగుతూ నెమ్మదిగా కలుగుతున్న పరిస్థితిలో ఉన్నాయి. అయితే విజయవాడ, హైదరాబాద్ ఈ జాతీయ రహదారి పైన అయితే వాహనాలన్నీ కూడా బారుతీరుతూ ఉన్నాయి. ఎక్కడ కూడా వాహనాలు ఆగడం లేదు, కానీ వాహనాలన్నీ కూడా ఒకదాని వెంట ఒకటైతే బారుతీరిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే దీనికి అనుగుణంగా పోలీస్ సిబ్బంది ఎప్పటికప్పుడు ఈ ప్రధాన స్టేషన్ల వద్ద ఉంటూ వాహనాలు ఎక్కడ కూడా ఆగకుండా వెంటనే పంపించి వేస్తూ ఉన్నారు. అయినప్పటికీ కూడా ఈ హెవీ వెహికల్స్, ఆర్టీసీ బస్సులు సంఖ్య ఎక్కువగా రావడం వల్ల కూడా ఈ చిన్నపాటి కార్లు వెళ్ళడానికి కాస్త సమయం పడుతుంది, నెమ్మదిగా వెళ్తున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం అయితే హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపైన అయితే చిట్యాల వద్ద అయితే సుమారు 2 కిలోమీటర్ల మేర అయితే వాహనాలు బారుతీరైతే ఉన్నాయి. పెద్దకాపర్తి వద్ద కూడా సుమారు కిలోమీటర్ల మేర అయితే వాహనాల రద్దీ అయితే కొనసాగుతూనే ఉంది. అయితే మరికొంతసేపట్లో మరి ఇంకా పెరిగే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. ఎందుకంటే ఆదివారం మ్యాక్సిమం 1,00,000 పైగా వాహనాలు వెళ్ళినట్టు కూడా అధికారులు చెప్పినప్పుడు కూడా చాలామంది ఆదివారం అమావాస్య అనే ఒక సెంటిమెంట్ కారణంగా కూడా ఎక్కువ వాహనాలు వెళ్ళలేదు. తెల్లవారుజాము నుంచి కూడా వాహనాలు వెళ్తూ ఉన్నాయి. అయితే తెల్లవారుజామున బయలుదేరిన వాళ్ళందరూ కూడా ఉదయం 8-9 గంటలకి ఇక్కడ చిట్యాల ప్రాంతానికి చేరుకున్నారు. అదేవిధంగా ఇటు విజయవాడ, గుంటూరు నుంచి బయలుదేరిన వాళ్ళందరూ కూడా టిఫిన్ చేసి తర్వాత 9 గంటలు, 10 గంటలు బయలుదేరిన వాళ్ళందరూ కూడా ఈ సమయానికి ఇక్కడ చిట్యాల వద్దకు చేరుకున్నారు. అయితే ఒకవేళ ఇప్పుడు మధ్యాహ్నానికి కనుక బయలుదేరిన వాళ్ళందరూ కూడా సాయంత్రానికి ఇక్కడ చిట్యాల, పెద్దకాపర్తి, చౌటుప్పల ప్రాంతానికి వచ్చే అవకాశం ఉన్నందున ఈ ట్రాఫిక్ ఆంక్షలు ఈ రోజు సాయంత్రము, రేపు ఉదయం వరకు కూడా కొనసాగుతాయని చెప్పి అయితే ఇక్కడ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్, అదేవిధంగా సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ, యాదాద్రి భువనగిరి జిల్లా ఎస్పీ ఆకాంక్ష యాదవ్ కూడా చెప్తున్నారు. అయితే ఒకవేళ ట్రాఫిక్ రద్దీ కనుక తగ్గినట్లయితే ఉన్న డైవర్షన్లు ఎత్తేసి సాఫీగా వాహనాలు వెళ్లే విధంగా అనుమతిస్తామని చెప్పి, ఒకవేళ సాయంత్రం కనుక ట్రాఫిక్ రద్దీ కనుక పెరిగినట్లయితే యథావిధిగా డైవర్షన్స్ అనేవి కొనసాగుతాయని చెప్పి కూడా ఇక్కడ అధికారులు చెప్తున్నారు. ఇది హైవే పైన ఉన్నటువంటి తాజా సమాచారం. ఓవర్ టు యు.